పొందాలి అంటే ఏం చెయ్యాలి? ఈ భూమి మీద నువ్వు ఎన్ని దినములు బ్రతుకుతున్నామము నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. క్రైస్తవుడికి ఇవ్వబడిన పరిశుద్ధమైన గ్రంథము బైబిల్లో నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము నేను చదువుతున్నాను, మీరు వినండి. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా మాట్లాడబడి ఉన్నది, చదువుతున్నాను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. యేసు ప్రభునందు మాత్రమే విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు అనేసి దేవుని వాక్యము సెలవిస్తావు. అలాగే యేసు నామమును బట్టే నువ్వు రక్షించబడతావు అనేది కూడా వాక్యం సెలవిస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, దేవుని మాట వినవలసి ఉన్నది. యేసు ప్రభునందు మాత్రమే నువ్వు రక్షించబడతావు. ఎవరి వల్ల నువ్వు రక్షించబడలేవు. భూమి మీద నువ్వు ఎన్ని దినములు బ్రతుకు, ఒక దినం మరణించక మరణం తర్వాత మరణానికి ముందే నువ్వు రక్షించబడాలి. మరణానికి ముందే నువ్వు రక్షించబడాలంటే యేసునందు మాత్రమే నువ్వు విశ్వసించాలి. యేసునందు మాత్రం నువ్వు విశ్వసిస్తేనే నువ్వు రక్షించబడతావు. యేసు నామము నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. ఓ అక్క, ఓ తల్లి, ఓ చెల్లి, ఓ తమ్ముడు, ఓ అన్న, వినండి. యేసునందు విశ్వాసం ఉంచండి. యేసు నామమును బట్టి నువ్వు రక్షించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, దేవునికి ప్రభావములు యుగయుగములు చెల్లును గాక. అమ్మ వల్ల కానీ, నాన్న వల్ల కానీ, తమ్ముడు వల్ల కానీ, బంధువుల వల్ల కానీ మనకు రక్షణ కలగదు. మరి ఎవరి వల్ల కలుగుతుంది? యేసు నామమును బట్టి నీకు రక్షణ కలుగుతుంది. యేసునందు మాత్రమే నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. మేలుకోవాలని, జాగ్రత్త పడాలని నా మాటలు చెప్తాము. ప్రతి ఒక్కరు గమనించాలి, గ్రహించాలి. ప్రభు పెట్టి మనం చేస్తే యేసు క్రీస్తు వారి కృప మీకు తోడై ఉండును గాక.